ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం, సంతోషం యేసునిలో. ఆనందం, సంతోషం యేసునిలో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో. ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో. ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం, సంతోషం యేసునిలో. ఆనందం, సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. అందరం చదువుదామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. మంచిదండి. దైవవాక్యాన్ని చదువుకుంటానికి దేవుడు మనకిచ్చిన మంచి తరుణము కొరకు దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము నూతన విశ్వాసము. చెబుతారా? నూతన విశ్వాసం ఏమండి? దగ్గర మరి 29 దినాల నుండి కూడా ఈ దినం 30వ దినము కూడా నూతనత్వం మీద మాట్లాడుతున్నారంటే జీవితం అంతా కూడా నూతనత్వం మీదే మాట్లాడాలి. మనము నూతన మార్గంలోనే నూతన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగము విశ్వాసము కొరకు ఇక్కడ మనం చదువుకున్నాం. అయితే ఇటువంటి విశ్వాసము ఎప్పుడూ కూడా మన విశ్వాసము ఎక్కడ వేశావు గొంగలి అంటే అక్కడే అనే సమాధానము కాదు. మన విశ్వాసము అనేది దినదిన అభివృద్ధి పొందుతూ ఉండాలి ప్రియులారా. విశ్వాసము అనేది వృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసము అనేది విస్తరించాలి.
మన విశ్వాసము ఇతరులకు మాదిరిగా ఉండాలి. మన యొక్క విశ్వాసము ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి. ఆ విశ్వాసము అనే దాని సాక్ష్యాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు లోకములో ఎవ్వరు చేయలేని గొప్ప కార్యాలు యేసు మాత్రమే చేస్తాడు అని నమ్మాలి. కాబట్టి మన విశ్వాసము అనే దాని కొరకు దైవ గ్రంథంలో కూడా వ్రాయబడిన మాటలు, మన యొక్క విశ్వాసము ఆవగింజంత ఉంటే చాలట. ఆ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందట. పడటం లేదు, కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మన ఎవరి విశ్వాసం చూసినప్పటికీ కూడా ఆ స్థాయికి చేరుకోలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈవేళ కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. మనకున్నటువంటి విశ్వాసము ఏం చేయబడాలంటే నూతనపరచబడాలి, నూతన విశ్వాసముగా మార్చబడాలి. మానవునికి లేక లోకానికి అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు అని మన విశ్వాసాన్ని మనం పెంపార చేసుకోవాలి. అది ఎలాగూ అని ఆలోచన చేస్తే దైవవాక్యం అంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము కొరకు ఒక్క మాట ఆలోచన చేస్తే 11వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసము అనునది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునయ్యున్నది. అదృశ్యమైనవి అనగా ఈ వేటి కొరకు చెప్పనవసరత లేదు, కానీ ఒక్క మాట మనం సూటిగా మాట్లాడుకుంటే పరలోకాన్ని చూచామా? పరలోకాన్ని చూడలేదే. కానీ పరలోకం ఉంది, దైవ గ్రంథంలోని సత్యాలు. దానిని నువ్వు చూడకపోయినా నువ్వు నమ్మటమే విశ్వాసం. కాబట్టి నీవు చూచి నమ్మిన దానికన్నా చూడక నీవు నమ్మగలిగితే నీ విశ్వాసము నూతనపరచబడింది అని మనం నమ్మచ్చు ఉన్నాం. దేవుని వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాసము కొరకు దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. కాబట్టి మన యొక్క విశ్వాసము అది ఏ విధంగా నూతనపరచబడాలి అంటే ఆయన రక్షకుడట, ఆయన దేవుడట, ఆయన రక్షిస్తాడట, ఆయన స్వస్థపరుస్తాడట, ఇవన్నీ అటాలే. కానీ ఇలాగ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొద్దకు వచ్చి ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు. నిర్గమకాండంలో మోషే అంటాడు, అయ్యా నేను వెళతాను, ఐగుప్తుకు వెళ్ళమంటున్నావు, కాబట్టి నన్ను ఎవరు పంపించారు? వాడిని ప్రశ్నిస్తున్న జవాబు ఏంటి అన్నప్పుడు యెహోవా దేవుడు అంటాడు, ఉన్నవాడను అనువాడను. మన దేవుడు ఉన్నవాడు అనువాడు, ఎక్కడికి వెళ్ళినా నీతో ఉన్నవాడు అనువాడు. కాబట్టి ఆ దేవుడట ఉన్నాడనియు, ఎవరైతే ఆ దేవునిని వెతుకుతారో వారికి ఫలము దయచేయువాడని కూడా మనం నమ్మాలి. అది మన విశ్వాసము నూతన పరచబడటం. లేకుంటే ఇక్కడ నూతన విశ్వాసము అనే దానికి మనం డెఫినేషన్ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని మనము నమ్మవలేము. దైవవాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమే. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ ఈవేళ మనం చదివినటువంటి మాటలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. కాబట్టి దైవాశీర్వాదాలు పొందుకోవాలి, భూమి మీద సమాధానం పొందుకోవాలి అంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము ఎప్పుడూ ఆవగింజంత కాదు, అది వృద్ధిపరచుకో, నూతనపరచు.
అందుకే దైవవాక్యములో ఉన్నటువంటి మాటలు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనములో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేశారు. చూసారా అండి? యెహోవా దేవుడు పిలిచాడు, నోవాహుతో మాట్లాడాడు, జరగబోయే సంఘటన హెచ్చరిక చేశాడు. ఒక ప్రశ్న ప్రియులారా, వర్షం అన్ని దినాలు వస్తుందో లేదో, అంత వస్తుందో లేదో, ఏమైపోతుందో, అవునో కాదో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి నోవాహు దేవుడు సిద్ధపరిచినటువంటి రీతిలో ఓడను ఆయన సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. విశ్వాసము నూతన పరచబడుట అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 8వ వచనంలో చూస్తున్నప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. 11వ వచనం 11వ అధ్యాయము చూస్తే విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినటువంటి వాడిని నమ్మదగిన వాడని ఎంచుకొనాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అది జరుగుతుందో లేదో తెలియదు. గర్భము మూయబడింది వృద్ధురాలను అనుకుంటున్నటువంటి వృద్ధాప్యములో శారాయి దేవుని యొక్క మాటలు తను నమ్మింది, విశ్వసించింది. ఏదో విశ్వాసము కాదు, తనకున్న విశ్వాసం అంతవరకు ఇక్కడ సంతత లేదు అనుకున్నది. కానీ తన విశ్వాసము ప్రభువులో నూతనపరచబడి ఇస్సాకు అని కుమారుడిని ఆమె పొందుకున్నట్లు. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన విశ్వాసము నూతనపరచబడాలి. దైవ కార్యాలు రుచి చూచి మనం ఈ లోకములో ప్రభుకు సాక్షులుగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా విశ్వాసము నూతన పరుచుమని ప్రార్థిస్తాం నాయనా. నూతన విశ్వాసముగా నా తండ్రి మా విశ్వాసమును మార్చుమని ప్రార్థిస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. బలహీనతలు, అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి వారు రాస్తున్న బిడ్డలకు జాయము కలుగుచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.